ఇప్పుడు 10, 15 సంవత్సరాల క్రితం కింద పడ్డాం డాక్టర్ గారు. ఇప్పుడు నడుము నొప్పి వస్తుంది. దానివల్లే అయ్యుంటుందా అని పాత ఎంఆర్ఐలు, పాత ఎక్స్‌రేలు తీసుకొని చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు. అది దానివల్ల వస్తుందా లేదా ఈరోజు మనం మాట్లాడుకుందాం. నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపరాజు అండి. నేను స్పైన్ సర్జన్ ఇక్కడ హైదరాబాద్‌లో. సో, మనకి పాతగా ఇంతకుముందు కింద పడినప్పుడు జనరల్లీ 2 రకాల ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటేంటంటే బోన్ ఫ్రాక్చర్స్. బోన్ ఫ్రాక్చర్ మనకి బాగా సివియర్‌గా లేకపోతే మనం కన్జర్వేటివ్‌గా అంటే బెడ్ రెస్ట్ ఇచ్చో అలాగా ట్రీట్ చేస్తాము. వాళ్ళలో ఏంటంటే స్పైన్ అలైన్‌మెంట్ కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా అయిన వాళ్ళల్లో పర్సిస్టెంట్‌గా బ్యాక్ పెయిన్ రావచ్చు. బట్ ఇలాంటి పాపులేషన్ జనరల్లీ చాలా తక్కువుంటుంది. మోస్ట్‌లీ కింద పడిన వాళ్ళల్లో బికాజ్ మనకి మజిల్ సపోర్ట్ కానీ, బోన్స్ లోపల ఉండటం వల్ల బోన్ ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం చాలా చాలా తక్కువుంటుంది. వీళ్ళలో ఏంటంటే మనం జస్ట్ ఏదో రెట్రాస్పెక్టివ్‌గా అంటే వెనక్కి ఆలోచించి అప్పుడు కింద పడ్డాం కదా! దానివల్ల అయ్యుంటుంది అని మనం అనుకుంటారు. బట్ ఒకటి ఆలోచించండి. 20 ఏళ్ల క్రితంకి ఇప్పటికి మన బాడీ చాలా మారుతుంది. మన మొహం ఒకలాగా ఉండదు. మన ఫేస్ ఒకలాగా ఉండదు. అలానే లోపల స్పైన్‌లో కూడా చాలా రకాల చేంజెస్ వస్తూ ఉంటాయి. అండ్ అప్రాక్సిమేట్‌గా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు వేరే వాళ్ళకి చూసుకున్న వాళ్ళు కూడా బ్యాక్ పెయిన్‌తో సఫర్ అవుతూ ఉంటారు. సో, మీరు సఫర్ అయ్యేదానికి, వాళ్ళు సఫర్ అయ్యేదానికి ఒకటే ఉంటుంది కానీ జనరల్లీ మనం ఇప్పుడు 20 ఏళ్ల క్రితం కింద పడ్డాము, లేదా 5 ఏళ్ళు, 10 ఏళ్ల క్రితం కింద పడ్డాము, దానివల్ల అయ్యుంటుంది అనేది జనరల్లీ అపోహ మాత్రమే అవుతుంది కానీ, దానివల్ల మెయిన్‌గా అవ్వకపోవచ్చు. సో, ఇలాంటి వాళ్ళల్లో మళ్ళీ మనం ఒకసారి ఇవాల్యుయేట్ చేయాలి. దేనివల్ల కాజ్ వస్తుంది? ఎయిదర్ విటమిన్ డెఫిషియన్సీ అవ్వచ్చు, మీ పోస్చర్ అవ్వచ్చు, లేదా మీరు వర్క్ చేసే విధానం, జిమ్ ట్రైనింగ్ సరిగ్గా చేయకపోవటం కానీ, లేదా మీ బాడీని మీరు సరిగ్గా కండిషన్ చేసుకోకపోవటం. ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి కానీ, మీరు ఇంతకుముందు కింద పడటం వల్ల వచ్చే అవకాశం నేను చెప్పినట్లు అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. మనం దీన్ని ఫర్దర్‌గా ఇవాల్యుయేట్ చేయాలి. మన ఇవాల్యుయేషన్‌లో ముఖ్యమైన ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి ఎంఆర్ఐ. ఎంఆర్ఐ స్కాన్ జనరల్లీ 3 మంత్స్ కంటే ఓల్డ్ ఉందనుకోండి, అది జనరల్లీ పనికిరాదు. ఎందుకంటే అప్పటికి, ఇప్పటికి మన బాడీలో చేంజెస్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి, మళ్ళీ అవసరమైతే రిపీట్ ఎంఆర్ఐ, ఎక్స్‌రే తీసి, విటమిన్ టెస్ట్ చేయించి, మన మజిల్స్ ఎంత స్ట్రెంత్ ఉందో అవన్నీ టెస్ట్ చేసి, అకార్డింగ్‌లీ మనం ట్రీట్మెంట్ చేసుకున్నాం అనుకోండి, మనకి రికవరీ అనేది బావుంటుంది. థాంక్ యూ సో మచ్.